నదీ జలాల అంశంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఉమ్మడి ఏపీలో ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డులేనిది చెప్పారు. విద్వేషాలు కాదని సామరస్య పరిష్కారం కావాలని తెలిపారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం జరగాలని సూచించారు. కృష్ణా డెల్టా అభివృద్ధితో పాటు తెలంగాణకు నీళ్లిచ్చామని స్పష్టం చేశారు. నదీ జలాల అంశంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఉమ్మడి ఏపీలో ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుపడలేదని చెప్పారు. విద్వేషాలు కాదని సామరస్య పరిష్కారం కావాలని తెలిపారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం జరగాలని సూచించారు. కృష్ణా డెల్టా అభివృద్ధితో పాటు తెలంగాణకు నీళ్లిచ్చామని స్పష్టం చేశారు. టీఎంసీ నీళ్లు గోదావరి, కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్లాను. గడిచిన 40 సంవత్సరాల్లో 3000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం. ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా, ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా, గంగా కావేరి కలవాలి, దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభీష్టమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కలపాలి. తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది త్యాగాలు చేశారు. ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి నేను అన్ని విషయాలు మాట్లాడను. ఐక్యత వరకే ఇక్కడ మాట్లాడతాను. మిగిలిన విషయాలన్నీ బయట చెప్తాను. కానీ నా జీవితాశయం ఒకటి, నీటి విషయంలో గాని సహకారంలో గాని తెలుగు వారందరూ కలిసి ఉండాలి. ప్రపంచంలో ఎక్కడున్నా మనల్ని గుర్తించేది ఏకైక భాష, అది తెలుగు భాష. ఆ భాష ముందుకు పోవాలంటే, తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 కావాలంటే మనకు కూడా ఐకమత్యం అవసరం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తాను.